ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు మేఘన. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. మరో 2 రోజుల్లో జమ్మలమడుగు వద్ద ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా పీర్ల పండుగ ఉత్సవం. జనసేన నేతపై కొనసాగుతున్న వైసీపీ ఫిర్యాదులు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు తోడ్పాటు అందిస్తున్న షాపు చైర్మన్ రవి నాయుడు. జూలై 3న జమ్మలమడుగు ఉక్కు కర్మాగారం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో ఈసారి ఆయన కర్మాగారం నిర్మాణాన్ని పూర్తి చేయాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే పర్యావరణ అనుమతులు, మౌలిక వసతులు పూర్తి చేశామని, ఎన్నికల హామీని రాజకీయాల కోసం కాకుండా పరిశ్రమను పూర్తి చేసి కడప జిల్లా యువతకు ఉపాధి కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. కడప జిల్లాలో మరి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఒక స్టీల్ ప్లాంట్ రావాలని ఎన్నో దశాబ్దాల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు, కలలు కంటున్నారు. ఆ కళలు నిజం చేసేదానికి మహానేత, కీర్తిశేషులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జమ్మలమడుగు, ముద్దునూరు మధ్యలో ఉన్నటువంటి ఏదైతే పొలం అక్కడ ల్యాండ్ ఉందో, ఏ దానికి కూడా ఉపయోగపడిన ల్యాండు, అలాంటి ల్యాండ్లో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేస్తే అన్ని సౌకర్యాలు ఇక్కడ గండికోట నుంచి, రిజర్వాయర్ నుంచి మైలవరం కానీ దగ్గరలో నీళ్ళ అలాట్మెంట్కి ఉంటుంది. నేషనల్ హైవే అక్కడ రోడ్డుకి కానీ లింక్ కానీ, అదేవిధంగా ల్యాండ్ కూడా ఏదానికి నిరుపయోగంగా ఉన్నటువంటి ల్యాండ్ను అలాట్ చేస్తే ప్రజలకు, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2007లో బ్రహ్మణి స్టీల్ కింద అక్కడ ఫౌండేషన్ వేయడము, దాదాపు 1300 కోట్లు ఖర్చు కూడా పెట్టిన పరిస్థితి మనందరికీ తెలుసు. దురదృష్టవశాత్తు అది ఆగిపోవడం, కొన్ని అడ్డంకులు క్రియేట్ చేయడం, అక్కడ భూముల్లో కూడా ఆ ఫ్యాక్టరీగా 10,000 ఎకరాలు అలాట్ చేయడం, అక్కడ కొన్ని కోర్టుల్లో నెమళ్ళు ఉన్నాయి, వన్యప్రాణాలు ఉంటాయని చెప్పి కోర్టులకేసి దాన్ని ఆపే ప్రయత్నం చేయడం, అది ఆగిపోయింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చినప్పుడు మీ అందరికీ కూడా గుర్తే ఉంటుంది. నేను కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను ఎమ్మెల్సీగా. ఆ రోజు ఆదినారాయణ రెడ్డి గారు కూడా అక్కడే ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ పార్టీ నుంచి చేరడం, ఆ రోజు మైలవరం మండలం ఎం కంపాల్దిన్నె దగ్గర చంద్రబాబు నాయుడు గారు అందరం కలిసి అక్కడ ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలో. అది ఆ ప్రభుత్వంలో అక్కడే అది అట్లే ఆగిపోవడం జరిగింది. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ తండ్రి గారి ఆశయాలు నెరవేర్చాలా, కడప జిల్లాలో ఎప్పటి నుంచో కలలు కంటున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా కలగానే ఉండకుండా ఆ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్లాంట్ ఏర్పాటు కోసం ఏపీ హైగ్రేడ్ స్టీల్ కింద కార్పొరేషన్ ఏర్పాటు చేయడము, దాని ద్వారా ఆ ఫ్యాక్టరీ ఫౌండేషన్ కూడా ఇక్కడ ఏం జరిగింది. తర్వాత వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ కింద కూడా దాన్ని మార్చడం జరిగింది. తర్వాత పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఏమైనా కూడా ఒక పెట్టుబడి పెట్టాలంటే ఒక పారిశ్రామికవేత్త రావాలా, పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టేదానికి అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జేఎస్డబ్ల్యూ ఎండి గారైనటువంటి సజ్జన్ జిందాల్ గారిని ఒప్పించి మీరు వైఎస్ఆర్ కడప జిల్లా వేముల మండలం పెద్ద జూటూరు గ్రామంలో 15 సంవత్సరాల అనంతరం పీర్ల పండుగను గ్రామస్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఎంతో కాలం తర్వాత పండుగ నిర్వహించడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. హిందూ ముస్లిం సోదరులు ఐకమత్యానికి ప్రతీకగా కలిసి పీర్ల పండుగలో పాల్గొని మత సామరస్యాన్ని చాటి చెప్పారు. ప్రత్యేక ప్రార్థనలు, పీర్ల ఊరేగింపు,
సాంప్రదాయ కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గ్రామంలోని యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని పండుగను విజయవంతం చేశారు. గ్రామంలో శాంతి, సౌభ్రతత్వం, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థనలు నిర్వహించారు. 15 ఏళ్ల విరామం తర్వాత పీర్ల పండుగ మళ్లీ నిర్వహించడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ప్రతి ఏడాది పీర్ల పండుగను ఇదే ఉత్సాహంతో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గ్రామ ప్రజల సహకారంతో పండుగ విజయవంతంగా ముగిసిందన్నారు. 15 సంవత్సరాలుగా మేము పండుగ చేయలేదు, కానీ ఈ రోజు మళ్ళా పండుగ చేయాలని నిర్ణయించుకున్నాము. గ్రామ పెద్దలతో అందరము నిర్ణయించుకోవడంతో జరిగినది. బాగా మస్తాన్ గ్రామోత్సవం చేస్తున్నాము ఈ రోజు. కాబట్టి ఈ ప్రజలంతా వచ్చినారు కాబట్టి బయట ఉన్న ప్రజలు కూడా తిరుగుతున్నారు కాబట్టి ఈ రోజు పెద్దగా జరుగుతుంది. రేపు కూడా మా ఊర్లో ఏలం దగ్గర, గుండం దగ్గర జల్దీ కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ రావాల్సిగా కోరుతున్నాము. కాబట్టి ఈ రోజు మస్తాన్ స్వామి పేరంటే చాలా మందికి తెలుసు. గూగుట్లో అయిపోయిన తర్వాత మాకు ఈరోజు నైట్ గుండం చదువుతాం కాబట్టి ఈరోజు మాకున్న మస్తాన్ స్వామి అందరికీ తెలుసు. మా దేవుల్లో సత్యం ఉంది కాబట్టి వర్షం కూడా వస్తుంది. పైన భగవంతుడు ఉన్నాడు కాబట్టి వర్షం కూడా అర్పిస్తున్నాం. ఈ ఊరు మా పెద్దటూరు, మా అబ్బగారు ఊరు. మా చిన్నతనంలో ఎప్పుడో జరిగినది, మాకు గుర్తులేదు సరిత. ఇప్పుడు అందరూ రైతులు ఎక్కటోళ్ళు వచ్చి చూస్తున్నారు. బాగా జరుగుతుంది మొహరం పండగ. మాకు చాలా సంతోషంగా ఉంది. ఏం చేయాల గురించో ఈ పండగ నిలిచిపోయినది. ఈరోజు అంగరంగ వైభవంగా పెద్దూరు గ్రామ ప్రజలందరూ ఈ పండగను సంతోషంగా జరుపుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రతి ఏడాది జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కొమ్మర గంగాధర్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులు గాని, ఆయన అనుచరులు గాని ఈ వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఆరోపణలు చేస్తున్న రాజేందర్ రెడ్డికి సంబంధిత భూమిపై ఎలాంటి హక్కు లేదని తెలిపారు. ఎవరైనా పోలీసులను ఆశ్రయిస్తే చట్ట ప్రకారం విచారణ నిర్వహించి న్యాయం చేస్తామని వెల్లడించారు. గంగాధర్ పోలీసులపై అక్రమ కేసులు నమోదు చేశారంటూ ఆరోపిస్తున్నప్పటికీ వాస్తవానికి 2023లోనే ఆయనపై ఉన్న 5 కేసుల ఆధారంగా అప్పటి అధికారులే రౌడీ షీట్ నమోదు చేశారని తెలిపారు. ఈ విషయాలను లక్కిరెడ్డిపల్లి ఇన్ఛార్జ్ సిఐ రోషన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం మండలానికి సంబంధించి పందిళ్లపల్లె గ్రామానికి చెందిన కొమ్మెర గంగాధర్ అనే అతను పోయిన శుక్రవారం విజయవాడ ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ పెట్టి పోలీసు వాళ్ళు వేధించి అతనికి సంబంధించిన 4 ఎకరాల 10 సెంట్ల భూమిలోకి వెళ్లకుండా రౌడీ షీట్ ఓపెన్ చేసి పోలీసులు వేధిస్తున్నారు, రాజకీయ ఒత్తిళ్లతో అని చెప్పడం జరిగింది. దానికి వివరంలో భాగంగా యాక్చువల్గా ఈ కొమ్మెర గంగాధర్ అనే అతనికి 2023 సంవత్సరంలోనే అప్పటి అధికారులు అతని మీద 5 కేసులు ఉండడంతో రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ 5 కేసులు వాళ్ళ యొక్క ఈ భూమికి సంబంధించిన దాంట్లో వాళ్ళ తోబుట్టువులతోటి ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ వచ్చిందనే దాంట్లో ఈ కేసులు రిపోర్ట్ కావడం జరిగింది. హట్ కేసులు 2 కంటే ఎక్కువ కేసులు హట్ కేసులు రిపోర్ట్ అయితే వాళ్ళ మీద లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా ఉండడం కోసం రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అది 2023 4/6 తేదీనే ఓపెన్ చేయడం జరిగింది అప్పటి అధికారులు. దాన్ని మేము ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇతను లోకల్గా ఉండే గౌరవనీయులైన మండిపల్లి రామప్రసాద్ రెడ్డి సార్ గారు వాళ్ళ యొక్క అన్నదమ్ములు, అనుచరులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు పోలీసుల ఒత్తిడితో అని చెప్పడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి ఇంతవరకు అతను మా పోలీస్ స్టేషన్కు రావడం కానీ, మాకు ఎటువంటి ఒత్తిళ్లు కానీ ఎవరి దగ్గర నుంచి కానీ లేవు. అసలు అతను వచ్చి ఫిర్యాదు ఇచ్చిందే లేదు. అట్లా ఏదైనా ఫిర్యాదు ఇస్తే చట్టపరంగా పోలీస్ శాఖ ఖచ్చితంగా సహాయం చేస్తుంది. మాకు తెలిసిన దాని ప్రకారం ఇతను ఆరోపణలు చేస్తున్న రాజేందర్ రెడ్డికి ఇతని భూమి పక్కన అసలు భూమి లేదు. అప్పుడు 2023లో వీళ్ళ అక్కకు ఇతనికి సమస్య ఉన్నప్పుడు అతను వాళ్ళ అక్క గారికి సపోర్ట్ చేసిన ఉద్దేశంతో ఇతను ఈ ఆరోపణలు చేస్తున్నాడని మా దృష్టికి వచ్చింది. వాస్తవంలోకి పరిగణలోకి తీసుకొని మేము ఈ వివరాలు అన్ని తీసుకొని చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైనా సమస్య ఉండి మా దగ్గరికి వస్తే మేము సహాయం చేస్తాము. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు. వాస్తవంగా రౌడీ షీట్కు సంబంధించిన దాంట్లో ఇప్పుడు కానీ
ఇప్పుడున్న ఆఫీసర్లు కానీ ఈ 2023 తర్వాత అతని మీద వేరే కేసు కూడా ఏం నమోదు చేయడం జరగలేదు. అతను మా దగ్గర రావడం కూడా జరగలేదు. దానిలో వివరంగా భాగంగా రాజకీయ ఒత్తిళ్లు కూడా మా పేరు ఎవరికి లేవు. రాజకీయ ఒత్తిళ్ల ప్రకారం అతన్ని ఇబ్బంది పెట్టిన అసలు అతన్ని పోలీస్ స్టేషన్కి వచ్చిన దాఖలాలే లేవు. ఓన్లీ ఇది బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే ఇతని మీద ఆరోపణలు చేస్తున్నారో, నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారో వాళ్ళకి ఆ పరిసరాల్లో భూమే లేదు. ఇవన్నీ బురదల్లే ప్రయత్నం తప్ప వేరేదేమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ షాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో షాప్ నిధులతో నూతనంగా నిర్మించిన అత్యాధునిక బాక్సింగ్ అకాడమీ శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అకాడమీలో కల్పించిన అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలను పరిశీలించిన రవినాయుడు రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో షాప్ నిధులతో నిర్మించిన బాక్సింగ్ అకాడమీ శిక్షణ కేంద్రాన్ని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు ప్రారంభించారు. అనంతరం అకాడమీని పరిశీలించి మాట్లాడిన ఆయన అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ అకాడమీని నిర్మించినట్లు తెలిపారు. జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీల నిర్వహణకు అనుగుణంగా చైనా నుంచి ప్రత్యేక బాక్సింగ్ రింగ్ను తెప్పించి ఏర్పాటు చేశామని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి శిక్షకులను నియమించి క్రీడాకారులకు నాణ్యమైన శిక్షణ అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. క్రీడా అభిమానులు సౌకర్యవంతంగా పోటీలను వీక్షించేందుకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశామని, క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపేందుకు భారత ప్రముఖ బాక్సర్ల చిత్రాలు, పెయింటింగ్లను అకాడమీ గోడలపై ఏర్పాటు చేసినట్లు రవినాయుడు వివరించారు. అనుకున్నది అనుకున్నగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈరోజు కరెక్ట్గా 2 నెలల ముందు మీరు చూసే ఉంటారు, గొలవాని గుంటలో నందమూరి తారక రామారావు గారి స్పోర్ట్స్ పెవిలియన్ ఓపెన్ చేయడం జరిగింది. దాని తర్వాత చంద్రగిరిలో ఇండోర్ స్టేడియంని ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఒలింపిక్ స్టాండర్డ్స్తో బాక్సింగ్ రింక్ను తిరుపతిలో క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఈ ఒలింపిక్స్ స్థాయికి వెళ్ళాలనేదే మా ఆలోచన. ఇక్కడ యూనివర్సిటీస్ ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఇది విద్యా నిలయం తిరుపతి. వేలాది మంది విద్యార్థులు, క్రీడాకారులు బాక్సింగ్లో రాణించాలనే తపన ఉంది. వాళ్ళందరికీ ఇది ఉపయోగపడాలని ఆలోచన చేయడం. దానికి మేము దాతల్ని రిక్వెస్ట్ చేసినప్పుడు జూనియర్ ఛాంబర్స్ ఇంటర్నేషనల్ తిరుపతి అసోసియేషన్ వారు ముందుకు రావడం జరిగింది. మన ఎవరైతే శేషసాయి మీ అందరికీ తెలుసు, నేను క్రీడలను ప్రోత్సహించాలనుకుంటున్నామని చెప్పి వాళ్ళు ముందుకు రావడం. అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి గారు అందరికీ సుపరిచితులే. హర్షవర్ధన్ రెడ్డి గారు, శేషసాయి గారు ఇద్దరు ముందుకొచ్చి వాళ్ళ అసోసియేషన్ సభ్యులందరినీ రిక్వెస్ట్ చేసి మనం స్పాన్సర్షిప్ చేయాలి, మంచి బాక్సింగ్ రింగ్ని తిరుపతిలో ఏర్పాటు చేయాలని రావడంతో ఇచ్చిన మాట ప్రకారం ఆ కన్స్ట్రక్షన్ పూర్తి చేసేయడం. మేము కూడా ఒలింపిక్స్లో ఏదైతే కోర్టు వాడతారో, బాక్సింగ్ రింక్ వాడతారో ఆ రింకును చైనా నుంచి తెప్పించి ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈరోజు నుంచి క్రీడాకారులకి అది అందుబాటులోకి వస్తుంది. ఈరోజు అకాడమీని కూడా రన్ చేస్తున్నాం, బాక్సింగ్ అకాడమీని. ఆ బాక్సింగ్ అకాడమీలో బాక్సింగ్ ప్లేయర్స్ కూడా ఇది రాణించే విధంగా, అదేవిధంగా దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకునే విధంగా చేసుకోవాలని ఇక్కడ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. అదేవిధంగా సీనియర్స్ ప్లేయర్స్ ఉన్నారు, నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు, స్టేట్ లెవెల్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్లో ప్రభుత్వ భూముల కబ్జాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్, రూరల్ కార్యదర్శి నాగదాసరి ఇమానియల్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై, వారికి సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే ప్రభుత్వ అనుమతులు లేని అక్రమ వెంచర్లను వెంటనే తొలగించి ఆక్రమిత భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని కోరారు. జరిగిన భూ కబ్జాలపైన ఈరోజు బద్వేలు భారత కమ్యూనిస్ట్ పార్టీ రూరల్ పార్టీ ఆధ్వర్యంలో సిఎస్ఐ చర్చి దగ్గర నుంచి ర్యాలీగా వచ్చి బద్వేలు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము రెవెన్యూ అధికారులను అడగదలుచుకున్నాం. అనేక సందర్భాలలో శ్రీకొత్తపల్లె 1 నుంచి వనంపల్లె 4 సర్వే నెంబర్ వరకు ఇటువైపు బోయినపల్లె నుంచి గొడుగునూరు నుంచి తిప్పనపల్లె దగ్గర నుంచి కొత్త చెరువు నుంచి వనంపల్లె దగ్గర వరకు కబ్జాలకు గురైనటువంటి 100 ఎకరాల భూములు ఈరోజు జామాల చెట్లు వేసుకొని, ఈరోజు మామిడి చెట్లు వేసుకొని, ఈ విధంగా సపోటా చెట్లు వేసుకొని దర్జాగా కోట్ల భూములు, విలువైనటువంటి కోట్ల భూములు దర్జాగా అనుభవిస్తూ ఉంటే రెవెన్యూ అధికారులకు అనేక మార్లు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మీకు విన్నవించినా, మీకు విజ్ఞప్తి చేసినా, అర్జీల ద్వారా రూపంలో చేసినా కూడా ఈ రోజుకి కూడా 1 ఎకరా భూమి కూడా స్వాధీనం చేసుకోకపోవడానికి గల కారణం ఏంటని ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఈరోజు జరుగుతూ ఉంది బద్వేలు రూరల్ ప్రాంతంలో కానీ టౌన్లో కానీ రెవెన్యూ అధికారులు ఎవరికైతే ముడుపులు ఇస్తారో వారి వైపున కబ్జాదారుల వైపున కొమ్ము కాస్తున్నారని కోడై కూస్తా ఉంది ఈరోజు బద్వేలు మండలంలో. మీ రెవెన్యూ అధికారులకు ఇది కనపడడం లేదా, వినపడడం లేదా అని కూడా మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూమి, విలువైనటువంటి ప్రభుత్వ భూములు కూడా ఈరోజు 5 ఎకరాల చిల్లర మీరు నిత్యము పోయి వచ్చేటువంటి దారులలో కూడా దొంగ పట్టాలు సృష్టించుకొని, దొంగ రికార్డులు సృష్టించుకొని ప్రభుత్వాన్ని మోసం చేసి, కోర్టులను మోసం చేసి ఆన్లైన్ చేసుకుని అక్రమంగా అసైన్మెంట్ జరగకుండానే ఆన్లైన్ చేసుకున్నటువంటి ఘనత ఈ బద్వేలు మండలంలో ఉందండి. మీ రెవెన్యూ మండలంలో, మీ రెవెన్యూ ఆఫీసులో మీ పాత్ర లేకోకుండానే, మీకు ముడుపులు రాకోకుండానే ఇవన్నీ అక్రమాలు ఆన్లైన్లో జరుగుతున్నాయా అని ఈరోజు మేము మిమ్మల్ని అడగదలుచుకున్నాం. ఇప్పటికైనా కూడా బద్వేలు మండలంలో భూ కబ్జాలకు సంబంధించినటువంటి దాంట్లో మీరు అరికట్టలేకపోతే ఏవైతే జామాయిల చెట్లు వేసి, ఏవైతే దానిమ్మ చెట్లు వేసి, ఏవైతే మామిడి చెట్లు వేసి, ఏవైతే దర్జాగా అనుభవిస్తున్నారో అవన్నీ స్వాధీనం చేసుకోకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున భవిష్యత్తులో జెండాలు పాతి పేదలకు పంచుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాదు 100 ఎకరాలు కొండలు గుట్టలు చదువులు చేసి మరి ఈరోజు అమ్ముతా ఉన్నా కూడా పట్టించుకోలేదు. ఈరోజు మేము కూటమి ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 1.5 సెంటు ఇస్తే అది సరిపోదు, 2 సెంట్ల స్థలము మరి పల్లెల్లో ఇస్తాము, పట్టణాల్లో ఇస్తామని చెప్పారు. ఈ 2 సంవత్సరాల కాలంగా మీరు పొడిచిందేంది, మీరు ఇరగదీసిందేందని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మీ కుర్చీలను కాపాడుకోవడానికి మీ టైం సరిపోవడం లేదు. అట్లాగే బద్వేలు నియోజకవర్గంలో వర్గాలతో కూడినటువంటి దాంట్లో మీరు ఉన్నారే తప్ప అభివృద్ధికి చేసినటువంటి దాఖలాలు ఈ నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క అభివృద్ధి పనైనా జరిగిందా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా ఈరోజు బద్వేలు పట్టణంలో 180 మంది షుగర్ పేషెంట్లు ఉన్నారు. ఒక్క చిల్డ్రన్ పార్క్ లేదు, ఒక మహిళా పోలీస్ స్టేషన్ లేదు. ఈరోజు ఎస్సీ రిజర్వ్డ్ అయి 2 సంవత్సరాలు ఈ రెవెన్యూ డివిజన్ అయినప్పటికీ కూడా డిఎస్పీ కార్యాలయం కూడా బద్వేలులో పెట్టలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు రెవెన్యూ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, ఈరోజు పాలకులు పనిచేస్తూ ఉన్నారు. వీటన్నిటిపైన కూడా బద్వేలు రూరల్ పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చి జనాన్ని సమీకరణ చేసి, పేద ప్రజలను సమీకరణ చేసి పెద్ద ఎత్తున రెవెన్యూ యంత్రాంగం పేదల పక్షాన నిలబడకుండా పెద్దల పక్షాన, భూ కబ్జాదారుల పక్షాన నిలబడితే వారిపైన క్రిమినల్, సివిల్ కేసులు కట్టకపోతే ఆందోళన కార్యక్రమం ఉధృతంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు ఇమ్మానుయల్, నాగదాసు ఇమ్మానుయల్, రూరల్ పార్టీ సెక్రటరీ. సోదరులు మన ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బద్వేలు రూరల్ మండల సమితి ఆధ్వర్యంలో బద్వేలు మండలంలోని కబ్జాదారులు చేసిన ఆక్రమణలను ప్రభుత్వం వారు, రెవెన్యూ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా సర్వే నెంబర్ 4-2A1లో దొంగ పట్టాలు సృష్టించి 5 ఎకరాల 80 సెంట్లు వంకపోరం బాగును ఆక్రమించుకొని వాళ్ళు ఆన్లైన్ ఎక్కించుకొని వాళ్ళు వెంచర్లు వేసుకుంటుంటే వాటి మీద ఎలాంటి చర్యలు కూడా రెవెన్యూ అధికారులు తీసుకోలేదు. ఈ బద్వేలు పట్టణం చుట్టుపక్కల మొత్తం అన్నీ కూడా
వంకలు వాగులు అన్నీ కూడా ఆక్రమించుకొని పట్టాలు వేసుకుంటూనే ఉన్నారు. అదేవిధంగా ఎలాంటి అనుమతులు రెవెన్యూ అధికారులు అనుమతులు లేకుండా వెంచర్లు వేస్తూనే ఉన్నారు. ఏ ఒక్క వెంచర్ కూడా ప్రభుత్వ అనుమతులు కూడా ఎక్కడ కానీ అనుమతులు లేవు. ఈ అనుమతుల పైన వెంటనే రెవెన్యూ అధికారులు స్పష్టమైన ఒక నివేదిక కూడా కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతున్నాం. చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్క వెంచర్కు ఆ ప్రభుత్వ అనుమతులు ఇచ్చారు తప్ప, లేకుంటే అక్కడ ఉన్న లేఅవుట్లను మొత్తం అక్కడ ప్రభుత్వ బోర్డు పెట్టాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బద్వేలు ఏరియా సమితిగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ మండలంలో బద్వేలు రూరల్ మండలంలో అది నిరుపేదలు వివిధ గ్రామాలలో ఏ గ్రామంలో చూసినా కానీ భూమి లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ఎక్కువ మంది, ఎక్కువ మోతాదు సంఖ్యలో ఉన్నారు. వాళ్ళకందరూ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారము గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవి ఇవ్వాలని చెప్పి కూటమి ప్రభుత్వము వాగ్దానాలు, పత్రికలు, పేపర్ల రూపంలో వాటిని ఇచ్చుకునే తప్ప కాలయాపన చేస్తుంది తప్ప ఎటువంటి మార్పులు కూడా లేదు. ఎటువంటి ఒక పట్టా కూడా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము ఇప్పటికి కూడా ఒక పేదవాడికి కూడా ఇవ్వలేదు. దాన్ని వెంటనే ప్రభుత్వం వారు, కూటమి ప్రభుత్వం ఇంటి పట్టాలు విషయంలో, బంజరు భూమి విషయంలో పట్టాలు మంజూరు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ గారు తెలియజేస్తున్నాము. అదే ఈ విధంగా ఈ బద్వేలు నియోజకవర్గంలోని ఆక్రమణల పైన వెంటనే చర్యలు కానీ తీసుకోకపోతే రేపు మొత్తం ఇక్కడే ఈ ఎంఆర్ ఆఫీస్ ఎదురుగానే టెంట్ వేసి ఆక్రమణదారులు సర్వే నెంబర్లు సహా ఎక్కడెక్కడ ఏ ఆక్రమించిందో ఇప్పటికీ ప్రతిరోజు ఏదో ఒక మారుమూల ప్రాంతంలో పేపర్ మీద స్టేట్మెంట్లు, సర్వే నెంబర్ సహా వస్తున్నప్పటికీ ఎక్కడే కానీ అధికారులు అక్కడ పోయి ఎంక్వైరీ చేయడం కానీ, లేదా అక్కడ ఒక ప్రభుత్వ భూమి మీద బోర్డు పెట్టడం కానీ ఎక్కడ కూడా కనపడలేదు. దీనిపైన రెవెన్యూ అధికారులు స్పందించి చేయకపోతే రేపు ఇక్కడ దీక్షలు పెడతామని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా అధికారులు హెచ్చరిస్తూ తెలియజేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ చేసిన అసభ్యకర, అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఉదయం కడప నగరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నానాజీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వ్యక్తిగత దూషణలు, అవమానకర వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మంచివి కావని వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. వెంకటేశ్వరరావు అనే అతను గురఫ్ నానాజీ గారు, మీరు నిజంగా రాజశేఖర్ రెడ్డి సార్ కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, మాతో గెలవండి. జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టినట్లు గెలుస్తారు నీ మీద. నువ్వు ఎంత వరస్ట్ మనిషివి అనేది నిజంగా నీ మాటలను తెలిసిపోయింది. నువ్వు ఎంత వరస్ట్ మనిషివి అని. కానీ నీకంటే ఎక్కువ మాకు కూడా భాష వచ్చు, మేము మాట్లాడలేక కాదు. కానీ మా నాయకుడు అలా చెప్పలే. మాకు సంస్కారం ఉంది, నువ్వు సంస్కారహీనునివి. మీ అధినేతను అడుగు, నారా చంద్రబాబు నాయుడు గారిని, ఏమి జగన్మోహన్ రెడ్డి గురించి అని. రాత్రులు పండుకుంటే నిద్రగా రావడంలో చంద్రబాబు నాయుడికి. మీ నాయకుడిని అడిగి తెలుసుకోకుండా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నావే. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపటి రోజు కాకినాడ రూరల్లో నువ్వు గెలిస్తే నిజంగా మేము కూడా ఒప్పుకుంటాం, మా జగన్మోహన్ రెడ్డి నీ ముందర బలాదురని. ఎందుకే నువ్వు ఒక కార్యకర్తకు కూడా సమానం లే. నువ్వు మాట్లాడుతున్నావు. మాకు కూడా భాష వచ్చు, మేము కూడా భాష మాట్లాడగలం. నీ అంత వరస్ట్ మనుషులు అయితే మేము కాదు. మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ, మా అధినేత కానీ మాకు సంస్కారం నేర్పించాడు. మీరు మళ్ళీ తెలుసుకోవాల్సింది ఒకటే, మీ మీద క్రిమినల్ కేసు కట్టకపోతే సుమోటోగా ఈ కేసును కోర్టు ద్వారా మేము నీ మీద ఫైల్ చేస్తాం. నీకు తగిన శిక్ష పడేంత వరకు నిన్ను వదిలే ప్రసక్తే లేదని చెప్పి నానాజీని మరీ హెచ్చరిస్తున్నాం. జామాయిల్ సాగులో అత్యధిక దిగుబడి సాధించి ఆదర్శంగా నిలిచిన రైతులను సెంచరీ ప్యానెల్స్ లిమిటెడ్ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. గోపవరం మండలం ఇండస్ట్రియల్ పార్క్లోని ఎండిఎఫ్ ప్లాంట్ ఆవరణలో సోమవారం నిర్వహించిన జామాయిల్ సాగులో ఆదర్శ రైతుల సన్మాన కార్యక్రమంలో పలువురు రైతులకు శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్లాంట్ హెడ్ జేమ్స్ థామస్ మాట్లాడుతూ,
జామాయిల్ సాగు రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని అన్నారు. కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్న రైతులకు నాణ్యమైన క్లోనల్ మొక్కలు, సాంకేతిక సలహాలు, పంట కొనుగోలు హామీ అందిస్తున్నట్లు తెలిపారు. ప్లాంటేషన్ మరియు ప్రొక్యూర్మెంట్ ఏజీఎం వినయ్ కుమార్ మాట్లాడుతూ రైతులకు జామాయిల్ సాగుపై పూర్తి స్థాయి సాంకేతిక మార్గదర్శకత్వం, నాణ్యమైన క్లోనల్ మొక్కలు, నిరంతర పర్యవేక్షణ అందిస్తున్నామని చెప్పారు. మరింత మంది రైతులు జామాయిల్ సాగును స్వీకరించి అధిక ఆదాయం పొందేలా కంపెనీ అన్ని విధాలుగా సహకరిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమర్షియల్ హెడ్ దీపక్ పరిడా, ప్రొక్యూర్మెంట్ హెడ్ అనుజ్ సింగ్, ప్లాంటేషన్ మేనేజర్ దేవరాజు, ప్రొక్యూర్మెంట్ మేనేజర్ బాలకృష్ణ పాల్గొన్నారు. బద్వేల్ కంపెనీలో రైతులను సత్కరించుకునే కార్యక్రమం జరుగుతుంది. సెంచరీ ప్యానల్స్ వారు రైతుల చేత జామాయిల మొక్కలు వేపించి వాళ్ళకి అదుగు దిగుబడి తెప్పించే దిశగా మనం అడుగులు వేస్తున్న సందర్భంలో ప్రతి త్రైమాసికానికి ఒకసారి మన ఆదర్శ రైతులను పిలుచుకొని వాళ్ళకి సన్మానం చేసుకొని వాళ్ళ ద్వారా మరింతమంది రైతులకి ఈ జామాయిల సాగు విధానాలు, ఆదర్శమైన పంట విధానం ఉండేలా చూసుకోవడం, దాన్ని ఎంకరేజ్ చేయడంలో భాగంగాను రైతులకు సన్మానం చేసుకోవడం ప్రతి త్రైమాసికానికి ఇక్కడ జరుగుతుంది. ఇది మొదటి త్రైమాసికానికి Q1కి సంబంధించి 2026 మొదటి త్రైమాసికానికి ఇది మొదటి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రైతులు ఇక్కడికి వచ్చి ఒకళ్ళ అనుభవాలు ఒకరికి పంచుకొని తద్వారా మంచి చెడులు తెలుసుకొని కంపెనీ ఏం పాలసీలు అనుసరిస్తుంది, వాళ్ళకి ఏమేమి చేయమని చెప్తుంది, ఇవన్నీ కంపెనీ ద్వారా ఏమైనా సందేహాలను తెలుసుకుని అలాగే వాళ్ళకి గల ఎంకరేజ్మెంట్ పంట పట్ల ఎటువంటి సాగు విధానం ఎలా ముందుకెళ్ళాలనేది వాళ్ళకి దిశానిర్దేశం చేసుకొని ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు మనం సత్కరించుకోవడం, రైతులతో కలిసి మమేకమై ఒక రోజు గడపడం, వాళ్ళకి మా ప్లాంట్ ఏదైతే సెంచరీ ప్యానల్స్ ప్లాంట్ ఉందో ఆ ప్లాంట్ విజిట్ చేయించి వాళ్ళు తయారు చేసి వాళ్ళు పండించే కర్రని సెంచరీ ప్యానల్స్ ఉపయోగం ఏ విధంగా చేసుకుంటున్నాం, ఏం తయారు చేస్తుంది అనే దాని మీద వాళ్ళకి అవగాహన కల్పించడం, పరస్పర అవగాహన కూడా ఇందులో మేము ఎంకరేజ్ చేస్తున్నాం. అసలు పంట వేయని రైతులు కూడా ఇందులో ఉన్నారు, వాళ్ళు కూడా ఆహ్వానించాం. ఆదర్శ రైతులు ఎవరైతే సేంద్రియ విధానాల్లో సాగు చేస్తున్నారో వాళ్ళని పిలుచుకోవడం జరిగింది. ఒకరికొకరు పరస్పరం మాట్లాడుకొని కంపెనీ వాళ్ళతో మాట్లాడి కంపెనీ వారు ఇచ్చే సలహాలు సూచనలు చూసుకొని కంపెనీ ఎలా నడుస్తుంది, ఏం చేస్తుంది, ఎలాంటి పద్ధతిలో అవలంబిస్తుంది, ఈ జామాయిలతో వాళ్ళు ఏమి తయారు చేస్తున్నారనేది వాళ్ళకి పూర్తిగా అవగాహన కల్పించి జామాయిల సాగులో మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి కంపెనీ ఏ విధంగా రైతులు మరింత దగ్గరగా చేరుకోవాలని చూస్తుందో వాళ్ళని మా కార్యక్రమంలో మేము చేసే ఈ బోర్డు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళని భాగస్వామ్యం చేసుకుంటాం. జామాయిల పంట ద్వారా ఆ విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ ప్యానల్స్ బద్వేలు వారి తరఫున ఈ ప్లాంటేషన్ కార్యక్రమం 2023 నుంచి మొదలైందండి. 2023 నుంచి 2025 వరకు గాను మొత్తం 12,000 ఎకరాల చిల్లర రైతులు మన కంపెనీ ద్వారా సాగు చేయడం జరిగింది. ఇక ముందు పోను ప్రతి సంవత్సరం 5,000 నుంచి 6,000 ఎకరాల వరకు మనం సాగు చేసే విధానంగా మన ప్లాంటేషన్ ప్రోగ్రాం ముందుకెళ్తూ ఉంటుంది. తద్వారా ఏంటంటే ఈ మన లోకల్ రైతులు పండించి వాళ్ళకి అధిక దిగుబడి వచ్చి వాళ్ళు సంతోషంగా ఉంటే ఈ కంపెనీ కూడా ఇక్కడ కలకాలం ఉంటుందనేది దాని ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా మాకు సెంచరీ ప్యానల్స్కి కావాల్సిన కర్ర, ఆ కర్ర పండించే రైతులు మాకు చాలా ముఖ్యం. వాళ్ళని సత్కరించుకోవడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషా కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు చేశారు. అమరావతిలో వైఎస్ఆర్సీపీ నాయకులు రైతులపై పోలీసులు దాడి చేయడం అన్యాయమని, ప్రతిపక్ష నేతలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. పోలీసులను రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి ప్రజలకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, అసలు పరిపాలన జరుగుతూ ఉందా, మరి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు రక్షణ ఉందా అని చెప్పి ఈరోజు అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితి.
ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికే కానీ రక్షణ లేని పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో. మహిళలకు రక్షణ లేదు, చిన్న పిల్లలకు రక్షణ లేదు, రాజకీయ నాయకులకు రక్షణ లేదు, సామాన్యమైన ప్రజలకు కూడా రక్షణ లేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దానికి నిదర్శనం మొన్న శనివారం 27వ తేదీ జరిగిన సంఘటన. అంటే రాజధాని సిఆర్డిఏ ప్రాంతానికి సంబంధించిన ఆ గ్రామాలకు సంబంధించిన కొందరు రైతులు మరి ప్రతిపక్ష నాయకుడైన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఈ మధ్యకాలంలో. కలిసి వాళ్ళందరూ కూడా వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి జగన్మోహన్ రెడ్డి గారికి వివరించడం జరిగింది. అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం గతంలో 2014లో రాజధాని అని చెప్పి, అమరావతి అని చెప్పి 36,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించడం జరిగింది. మరి ఆ 36,000 ఎకరాలు మరి ఈనాటికి కూడా సుమారుగా 12 ఏళ్ళు అవుతా ఉన్నా కూడా ఎక్కడ అభివృద్ధికి నోచుకోని పరిస్థితి. మరి ఆ 36,000 ఎకరాలే ఇప్పటి వరకు అభివృద్ధి చేయలేదు. మరి ఇవాళ మరలా ఇంకొక 40,000 ఎకరాలు కావాలని చెప్పి మరి ఈరోజు 2వ దశ పూలింగ్ అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇది వాళ్ళ ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.